తెలంగాణ బీజేపీ రథసారథిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు దాదాపుగా ఖరారైంది. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఆయనకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు రామచంద్రరావు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణ బీజేపీ రథసారథిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు దాదాపుగా ఖరారైంది. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఆయనకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు రామచంద్రరావు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే చెప్పండి, ఆల్మోస్ట్ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మీ దగ్గర? ఇప్పటి వరకు అయితే గత కొంతకాలం జరుగుతున్న బీజేపీ కొత్త సారథి రథసారథి ఎవరు అనే దానిపైన చర్చలు జరిగే దానికి దాదాపుగా ఎండింగ్ దశకైతే చేరుకున్నాయి. ఈ రోజు దాదాపు 2 గంటలకి 11 గంటలకి మనకు సమాచారం అయితే తెలుస్తుంది. 11 గంటలకి క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అధిష్టానం బీజేపీ అధిష్టానం రామచంద్రరావుకు ఫోన్ చేసి నామినేషన్ వేయాలని చెప్పింది. ఆయన మధ్యాహ్నం 2-2:30 మధ్య వచ్చి నామినేషన్ వేసే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఇప్పటికే ఆయనకు చాలా మంది కూడా పార్టీ నేతలు అదేవిధంగా కార్యకర్తలు ఆయనకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్తున్నారు. అదేవిధంగా మరే విధంగా దీనికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్న శోభ గారు అందరూ ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పటేల్తో పాటు ప్రస్తుతం ఉన్న కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ కూడా రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటున్నారు. కాబట్టి అందరూ అందుబాటులో ఉంటున్నారు. వీరితో పాటు పలువురు ఈ రోజు బీజేపీ కార్యాలయానికి ఎంపీలు, ఎంపీసీలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర కార్యాలయానికి చేరుతున్నారు. ఎవరైతే కొత్త అధ్యక్షులు ఉన్నారో కొత్త అధ్యక్షునికి ఘనంగా స్వాగతం పలకాలనేది అందరూ ఇప్పటికే నిన్ననే రాత్రికి సంబంధించి ఈ ఏర్పాట్లన్నీ నిన్న రాత్రి చర్చించారు. కాబట్టి ఇప్పటికే ఎవరైతే రామచంద్రరావు దాదాపు కార్యాలయాల నేపథ్యంలో ఇప్పటికే అధిష్టానం ఫోన్ చేసింది. అది 11 గంటలకి అఫీషియల్ గా ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది చేసిన. అదేవిధంగా ఇప్పుడు అదేవిధంగా ఈయన అఫీషియల్ గా అధిష్టానం ఫోన్ చేసినప్పటికీ నోటిఫికేషన్ నామినేషన్ వేసిన నేపథ్యంలో రామచంద్రరావు ఒకరే వేస్తారా లేక మరి ఎవరైనా వేస్తారనే దానిపైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎవరు నామినేషన్ వేసే ప్రక్రియలో ఎవరైనా వేయొచ్చు అనేది నిన్న మొన్న మన ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన వచ్చి ఏమైనా నామినేషన్ వేసే అవకాశం ఉందా లేక ఏమైనా లేదో తెలుస్తుంది. కాబట్టి 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఎంతమంది నామినేషన్ వేస్తారో చూడాలి. ఒకవేళ 1 కంటే ఎక్కువగా వస్తే 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉపశమనం గడువు ఉంది. కాబట్టి ఆ గంట లోపల వీళ్ళందరితో చర్చించి దాన్ని ఉపశమనించి ఏకగ్రీవం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాదాపుగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు రాష్ట్ర కొత్త రథసారథిగా ఖరారు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆయనే దాదాపు ఖరారు అయ్యారు. రైట్ రామకృష్ణ.